గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరం గ్రామంలో శివరాత్రికి సంబంధించి రామేశ్వర స్వామి ఆలయంలో ఇప్పటికే శివరాత్రి శోభ సంతరించుకుంది. అయితే శివరాత్రికి సంబంధించి అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది భక్తులు దర్శించుకుంటున్నారన్న విషయాన్ని ఈవో సూర్యనారాయణరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు శివరాత్రి రోజున? ఓం నమ శివాయ. పెనుమంట్ర మండలం నత్తారామేశ్వర గ్రామంలో చేస్తున్న రామేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 30,000 నుంచి 40,000 వరకు భక్తులు వస్తారని అంచనా తగ్గట్టుగానే చలువు పందిర్లు, అదనపు విద్యుత్ అలంకరణ, అలాగే 4 రకాల దర్శనాలు, ప్రజలకు ఉచిత దర్శనం, 20 రూపాయల ప్రత్యేక దర్శనం, అలాగే 50 రూపాయలు అభిషేకం, 100 రూపాయలు శీఘ్ర దర్శనం, అలాగే 4 రకాలు క్యూ లైన్స్ ద్వారా భక్తులకి దర్శనం ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. అలాగే తెల్లవారుజామున 3 గంటల నుంచి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి త్రాగునీరు, అలాగే అన్నప్రసాద వితరణ కూడా వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదం వితరణ చేసి పంచిపెట్టి పంపించే ఏర్పాటు కూడా చేసి ఉన్నాము. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక సిబ్బందిని కూడా 22 మందిని, అలాగే CFOని కూడా నియమించింది. అలాగే పోలీస్ శాఖ వారు, పంచాయతీరాజ్ శాఖ, R&B, హెల్త్ అండ్ శానిటేషను, అన్ని ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలతో మేము ఈ ఫెస్టివల్ని దిగ్విజయం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు తెల్లవారుజామున ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి పునీతులు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇది సాధారణంగా ఇది త్రిలింగ క్షేత్రంగా కూడా ప్రసిద్ధి. దీని ప్రత్యేకతలు ఏంటి? ఈ రామేశ్వర స్వామి దేవస్థానం, రామేశ్వర స్వామి దేవస్థానం ప్రత్యేకత అంటే స్వయంగా రాముల వారు, సీతాదేవి స్వయంగా లింగాన్ని తయారు చేసి గోస్తని నదిలో మట్టి, ఆ నత్తలతో కూడిన మట్టితోటి శివలింగం తయారు చేసి ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి నత్తారామేశ్వరం పేరు వచ్చింది. అలాగే పరశురాములు కూడా రామలింగేశ్వర స్వామిని నదిలో ప్రతిష్ఠించారు. ఆ రామలింగేశ్వర స్వామి 12 నెలలకి 11 నెలలు నీటిలోనే ఉంటుంది లింగం. కేవలం వైశాఖ మాసంలోనే ఈ స్వామివారి దర్శనం ఇస్తారు. అలాగే లక్ష్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. అందుకే రాములు వారు, పరశురాముడు వారు, అలాగే లక్ష్మణుడు ప్రతిష్ఠించిన 3 త్రిలింగ క్షేత్రంగా పేరొందిందండి. దాదాపు ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు జరిగే అవకాశం? ఈ శివరాత్రి కళ్యాణ మహోత్సవాలు 5 రోజులండి. పాంచాహినిక కళ్యాణ మహోత్సవాలు, అలాగే 23వ తారీఖుని పెళ్ళికొడుకుని చేయటం, అలాగే 24, 25వ తారీఖు రాత్రి 2 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం, అలాగే 26ని ఉదయం నుంచే మహాశివరాత్రి దర్శనాలు, మధ్యాహ్నం 2:30 కానించి రథోత్సవం జరుగుతుంది, భారీ రథోత్సవం. అలాగే ఈ రథోత్సవం జుత్తికి రోడ్డు వరకు, పులిమేరల వరకు వెళ్తుంది. అలాగే జుత్తి దేవాలయం రథం కూడా ఎదురు వస్తుంది. అది ఎదురోత్సవం జరుగుతుంది 2 రథాల మధ్యన. అది ఒక ప్రత్యేకత. అందుకోసం జనాలు కూడా తండోపతండాలు విపరీతంగా ఇచ్చేస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయడం జరిగింది అని మనం చేస్తున్నాం. శివరాత్రి రోజు నాడు ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది? దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. శివరాత్రి నాడు 30,000 నుంచి 40,000 వరకు దర్శనం చేసుకుంటారని అంచనా. ఈ అంచనా తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు, భారీ గేట్లు, అలాగే శీఘ్రగతిని దర్శనం ఇచ్చి పంపించే ఏర్పాట్లు, వారికి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది. శివరాత్రికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తయి దాదాపు రథోత్సవం కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాము. ఆలయ అధికారులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని వివిధ ఆలయాలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ డ్యూటీ కూడా వేసినాము ఇప్పటికే. అంతేకాకుండా శివరాత్రిని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసేందుకు భక్తులు కూడా సహకరించాలని అయితే ఈ సూర్యనారాయణ కోరుతున్నారు. వీడియో జనశేఖర్తో మనోజార్పి, పశ్చిమ గోదావరి పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గారి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.